శ్రీ దత్త జయంతి విశేషం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి అవతరించారు. దత్తాత్రేయుని రూపం బహుచిత్రం, తత్వం అతి విచిత్రం, అనుగ్రహం అత్యంత ఆశ్చర్యకరం, లీలలు అత్యద్భుతం. మార్గశిర పూర్ణిమని దత్త జయంతిగా జరుపుకుంటాం. ఓంకార రూప దత్తాయ భూమానంద ప్రదాయినే భువనత్రాణదక్షాయ స్వతసిద్ధాయతే నమః. ఓంకారమే పరబ్రహ్మ స్వరూపం. అదే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి రూపం. అంతులేని ఆనందాన్ని ప్రసాదించేది, లోకాలను అన్నిటినీ కాపాడేది, తనంతట తానుగా ఉద్భవించిందైన శ్రీ దత్త ధ్యానం అందరినీ రక్షించుగాక. ఓం భూః భువః సువః అనే వేదమంత్ర వ్యాహృతులతో ఈ దత్తధ్యాన శ్లోకం ప్రారంభమవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం. మహాతపస్సంపన్నుడైన అత్రి మహర్షికి, పతివ్రతా శిరోమణి అయిన అనసూయాదేవికి కలిగిన పుణ్యఫల సంతానమే ఈ స్వామి. సత్వరజతమో గుణాలు లేనివాడు అత్రి మహర్షి. అనసూయ అంటే నా ప్లస్ అసూయ, అంటే అసూయ లేని తల్లి కనుక మాయను వదిలిన తత్వం కలది అనసూయమాత. కనుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు. మరి అత్రి తనయుడు గనక ఆత్రేయుడు అన్నారు. తనకు తానుగా దత్తమైనాడు కనుక, తల్లిదండ్రులకి ఇవ్వబడ్డాడు గనక దత్తుడు వెరసి దత్తాత్రేయుడు అయ్యారు. అంటే దత్తాత్రేయుడు అనే పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ మనకి తెలియజేశారు. ఆదౌ బ్రహ్మ హరిర్మధ్యే హ్యత్యేదేవ సదాశివ మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. మూడు ముఖాల్లో మొదటిది బ్రహ్మ, మధ్యది విష్ణు, మూడవది శివస్వరూపం. అన్నీ ఏకమైన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం దత్తస్వరూపం. 6 చేతుల్లో శంఖం, చక్రం, త్రిశూలం, కమండలం, అక్షమాల అంటే జపమాల, ఢమరకం ధరిస్తాడు. పక్కన ఉండే 4 శునకాలు చతుర్వేదాలకు ప్రతీకలు. స్వామిని ఆనుకునే ఆవు ధర్మస్వరూపమైన కామధేనువు. ఔదుంబర అంటే మేడి వృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అందుకే మనం మేడి చెట్టును పవిత్రంగా పూజిస్తాం. తాత్వికంగా స్వామి దిగంబరుడు, అంటే దిక్కులే వస్త్రాలుగా కలిగినవాడు అని అర్థం. కేవల బ్రహ్మనిష్టతో దండక కమండలాలను కూడా వదిలిన శుద్ధ సాత్విక చైతన్యమూర్తి అయిన అవధూత. ఎవరిని ఏదీ యాచించని నిత్య తృప్తితో సంసారం జంజాటాలేవి లేనివాడు. కనుకే స్వామి అపార దయాగుణంతో ఆత్మవత్ సర్వభూతాని, తనతో సమానంగా అందరినీ చూసే సమదృష్టి కలవాడు. అవధూత సంప్రదాయమైన బాలోన్మత్త పిశాచవత్ అంటే దేహ సంబంధమైన వ్యామోహం ఏమాత్రం లేకుండా ఒకసారి బాలునిగా, ఇంకోసారి పిచ్చివానిగా, మరోసారి దెయ్యం పట్టిన వానిగా చిత్ర విచిత్ర రూపాల్లో దర్శనమిస్తూ సాధకుల మనోనిగ్రహాన్ని పరీక్షిస్తాడు స్వామి. అందుకే దత్త దర్శనం అంత సులభం కాదు అని చెప్తారు. కానీ ఒకసారి ఆయన అనుగ్రహం లభిస్తే ఇక తిరుగుండదు. భక్తితో స్మరిస్తే చాలు, సంతృప్తి చెంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు. స్మర్తృగామి సనోవతు అంటే స్మరించగానే వచ్చి రక్షించేవాడుగా వినతికెక్కాడు. విష్ణుమూర్తి మిగతా అవతారాలు లక్ష్యం పూర్తి అవ్వగానే సమాప్తి అయ్యాయి. కానీ నారదుని తర్వాత ఎప్పటికీ అవతార పరిసమాప్తి లేనిది ఈ దత్తాత్రేయ అవతారమే. ఒకసారి
బ్రహ్మదేవుడు మానవ సృష్టికి ముందుగా తమస్సు, మోహం వంటి అవిద్యను సృష్టించాడట. అది తనను సృష్టించిన బ్రహ్మనే ఆవరించి కలవరపరిచి వేద విద్యను మరిచిపోయేలా చేసింది. శ్రీ దత్తస్వామి అనుగ్రహం వల్లే బ్రహ్మదేవుడు తిరిగి వేద విధాత అయ్యాడు. అంటే బ్రహ్మకే బ్రహ్మోపదేశం చేసినందున దత్తుడు ఆది గురువు అయ్యాడు. మరి దత్త లీలలు కూడా తెలుసుకుందాం. జంబాసురుడనే రాక్షస వధకు ఇంద్రుడు దత్తాత్రేయ స్వామి సహాయం తీసుకుని విజయం సాధించాడు. ఎన్నో పరీక్షలకు గురిచేసి కార్తవీర్యార్జునునికి 1000 చేతులను ప్రసాదించింది దత్తాత్రేయుడే. అదే కార్తవీర్యార్జునుని సంహరించిన పరశురాముని చేరదీసి అనుగ్రహించి త్రిపుర రహస్యం అనే జ్ఞానబోధ చేసింది దత్తాత్రేయుడే. పూర్వం ఇంకొక విషయం, ఈ పూర్వం ఆయువు అనే చంద్రవంశ రాజుకు సంతానం కలగకపోతే సహ్యాద్రి పర్వత సానువులలో తపోదీక్షలో ఉన్న దత్తాత్రేయుని ఆశ్రయించాడు. అప్పుడు దత్తుడు భోగలంపటుడై మద్యం సేవిస్తూ మగువులతో క్రీడిస్తున్నట్లుగా ఆయువుకి దర్శనమిచ్చాడు. ఇదంతా మాయా లీల అని గ్రహించాడు ఆయన. స్వామి పాదాలను వదలకుండా ఆయువు వేడుకుంటాడు. ఎంతోసేపటికి అనుగ్రహించిన దత్తుడు అపార కరుణను కురిపించి ఇంద్రునితో సమానమైన ప్రతిభావంతుడైన కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. అతడే కొంతకాలం ఇంద్ర పదవిని కూడా అలంకరించిన నహుషుడు. దత్తుడు జ్ఞానావతారం. విష్ణుమూర్తి అవతారాల్లో దత్తాత్రేయునిది జ్ఞానావతారం. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞానమయ రోచిస్సులను వెలిగించి మోక్ష మార్గం చూపించే గురువాయను. తల్లిదండ్రులతోనూ గురుదత్త అని పిలిపించుకొని ఆది గురువయ్యాడు. దత్తాత్రేయుని శ్రీమన్నారాయణుడు ఆత్మవిద్యను బోధించటానికే ఈ భూమిపై అవతరించాడు అన్నది పురాణ సత్యం. మహావిష్ణువు 21 అంటే 21 అవతారాలు ఆయన ధరించాడు. ఆ అవతారాల్లో మొదటి అవతారం సనక, సనంద, సనాతన, సనత్కుమారులు అనే మహర్షులుగా కఠోరమైన బ్రహ్మచర్యంతో సంచరించటం. మరి రెండవదైన భూయజ్ఞ వరాహ అవతారంతో భూమండలాన్ని ఉద్ధరించటం. మూడవ అవతారం నారదుడనే దేవర్షిగా జన్మించి వైష్ణవ ధర్మాన్ని ప్రబోధించటం. నాలుగవ అవతారం నరనారాయణులుగా, ఐదవ అవతారం సాంఖ్యయోగ ద్రష్ట కపిల మహర్షిగా, ఆరవ అవతారం అత్రి అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించినట్లు మహాభాగవతం చెబుతున్నది. దత్తాత్రేయుడు అలర్కుడు, ప్రహ్లాదుడు, విష్ణుదత్తుడు మొదలైన వారికి ఆత్మవిద్యను బోధించాడు. ఇది మరి విష్ణువు యొక్క అవతారాలు. ఆయన జ్ఞానావతారం అని ఆయన అనుగ్రహానికి ఎన్నో పరీక్షలు పెట్టి ఆయన లీలలు చూపించి అనుగ్రహాన్ని చూపిస్తాడని మరి స్మరించగానే వచ్చి రక్షించేవాడుగాను చెప్పారు. మరి అనేక పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో నెగ్గిన వాడికి అనుగ్రహాన్ని అపారంగా ఇస్తాడు. మరి దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా, దిక్కులే వస్త్రాలుగా కలిగిన స్వామి అని అర్థం చెప్పారు. 3 గుణాలతో కూడుకున్నటువంటి స్వరూపం అని చెప్పారు. మరి స్వామి యొక్క అవతార విశిష్టతని మనం చక్కగా ఈరోజు తెలుసుకున్నాం. ఓం దత్తాత్రేయాయ నమః.